వెల్కమ్ బ్యాక్ గైస్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్నారు డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడుకొచ్చి పైథాన్లో డేటా టైప్స్ అంటే తెలుసుకున్నాం, డేటా స్ట్రక్చర్స్ అంటే తెలుసుకున్నాం. ఈ డేటా స్ట్రక్చర్స్ని ఎలా ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, ఈ యాడ్ చేసిన ఎలిమెంట్స్ని ఎలా మోడిఫై చేయాలి, అంటే రకరకాల వేరియేషన్ ఆపరేషన్స్ అనేవి ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఆ ఆపరేటర్స్ అంటే ఏంటి పైథాన్లో కొంచెం నార్మల్ బేసిక్స్ దాకా నేర్చుకున్నాం. ఇప్పుడు అంటే మనకు ఒక ఐడియా ఉంది పైథాన్లో వర్కింగ్ ఎలా చేయాలి, డేటా టైప్స్ అంటే ఏంటి, స్ట్రక్చర్స్ అంటే ఏంటి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు కండిషన్స్. ఇఫ్ కండిషన్, ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ కండిషన్, ఈ 3 కండిషన్స్. అలా ఈ 3 కండిషన్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆ కండిషన్ అంటే ఏంటంటే మీకు అలా ఎగ్జాంపుల్ చెప్తా. కండిషన్ అంటే ఏంటంటే సర్టెన్ వర్క్ అనేది అవ్వడమా జరగడం లేదా, అంటే ట్రూ ఫాల్సా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇఫ్ ఇట్ ఇస్ రైనింగ్ యూ విల్ వేర్ అన్ అంబ్రెల్లా. అంటే బయట వాన పడుతుంది అనుకోండి, మీరు ఒక అంబ్రెల్లా బయటకు తీసుకెళ్తారు, లేకపోతే మీరు తడిసిపోతారు కదా. అంటే ఇక్కడ వాన పడడం అనేది ట్రూ, ఇక్కడ ట్రూ అయితే ఇక్కడ అంబ్రెల్లా అనేది తీసుకెళ్తున్నారు. అర్థమైందా? అంటే ఈ కండిషన్ జరిగితే నాకు ఇచ్చేయి, జరగకపోతే నాకు చేయమాక. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక 90+ మార్క్స్ వస్తే తనకి ఏ గ్రేడ్ వస్తుంది. అంటే కండిషన్ ఏంటి, ఇక్కడ మార్క్స్ అనేవి అబోవ్ 90+ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ గ్రేడ్ అనేది ఏ గ్రేడ్ వస్తుంది. అంటే ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అయితే కనుక వర్క్ అనేది జరుగుతుంది, అదే కండిషన్ ఫాల్స్ అయితే ఆ వర్క్ అనేది జరగట్లేదు. అర్థమైంది కదా మీకు? ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ అంటే తెలుసుకున్నాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే దానికి ఏదైనా వర్క్ జరుగుద్ది, ఫాల్స్ అయితే జరగదు. ఓకే, ఇప్పుడు మన ఇంకో కండిషన్ ఏంటంటే ఎల్ఇఫ్. ఓకే, ఇఫ్ ఆర్ ఎల్స్ మనకు తెలిసిన ఈ రెండే, ఇఫ్ ఆర్ ఎల్స్. మనకు కొత్తగా వచ్చింది ఏంటంటే ఎల్ఇఫ్. అంటే ఏంటంటే ఇఫ్ కండిషన్ కూడా ఫెయిల్ అయితే ఎల్ఇఫ్. అంటే అలాగా ఇఫ్ స్టూడెంట్కి మార్క్స్ అనేవి 90+ వస్తే ఏ గ్రేడ్, ఎల్ఇఫ్ అంటే మార్క్స్ 90+ దాట్లా 80+ వస్తుంది అనుకోండి, 80 పైకి వచ్చిన మార్క్స్ బి గ్రేడ్. అర్థమైందా? అయితే ఏ గ్రేడ్ లేదా బి గ్రేడ్. అర్థమైంది కదా? సో ఈ ఎల్ఇఫ్ కన్నా తర్వాత మనం ఏం తెలుసుకుందాం అంటే ఎల్స్ తెలుసుకుందాం. అంటే ఇఫ్ ఇట్స్ రేటింగ్, ఇఫ్ బయట వాన పడితే అంబ్రెల్లా వేసుకెళ్తాం, ఎల్స్ పడకపోతే వేసుకెళ్దాం. అర్థమైందిగా? ఇఫ్ కండిషన్ జరగకపోతే జరగాల్సిన కండిషన్ ఏంటి, ఖచ్చితంగా ఎల్స్ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. అంటే ఎల్స్కి మనకి ఇక్కడ కండిషన్ లేదు, ఇఫ్ దగ్గర ఉన్న కండిషన్ ఎల్స్ కూడా వాడుకుంటుంది. ఇఫ్ దగ్గర కండిషన్ వర్క్ అయింది అనుకోండి, ఇఫ్ కింద ఉన్న వర్క్ అనేది మనకు జరుగుతుంది. ఇఫ్ దగ్గర కండిషన్ వర్క్ అవ్వకపోతే ఎల్స్లో ఏది ఉంటే అదే జరుగుతుంది. అంతే కదా? ఇఫ్ రైనింగ్ అయితే కింద దాంట్లో అంబ్రెల్లా వేసుకెళ్లాల్సిందే. అదే రైనింగ్ అవ్వకపోతే చేయాల్సిన పని ఏంటి, మనం అంబ్రెల్లా తీసుకెళ్ళాం, అదే ఇంకా ఏమి ఉండదు. ఇంకా రైనింగ్ అనేది పడకపోతే. ఇఫ్ అండ్ ఎల్స్ అనేవి రెండు ఎప్పుడు పక్కనే వాడతాం మనకు పైథాన్లో. అర్థమైందా? ఈ ఎల్ఇఫ్ అనేది ఏంటంటే మనకి కండిషన్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు మనం వాడతాం. ఫస్ట్ మనం అసలు ఈ కండిషనల్ టెస్ట్స్ అనేవి ఎలా చేయాలండి. అది కండిషనల్ టెస్ట్స్ అంటే ఏంటంటే సర్టెన్ ఆపరేషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి ప్రూవ్ చేసి చూపించాలి మనం. అర్థమైంది కదా? అంటే ఈ ఆపరేషన్ ప్రూవ్ చేసి చూపిస్తే వర్క్ అనేది జరగచ్చు. అలా ఇదంతా చేయడానికి ముందు మాకు కండిషనల్ టెస్ట్స్ అనేవి మాకు చెప్పండి ఎలా చేయాలో. ఓకే, కండిషనల్ టెస్ట్స్ అనేవి ఎలా చేస్తామంటే మనం పైథాన్లో ఒక నెంబర్ తీసుకున్నాం. ఒక నెంబర్ అనేది ఒక సర్టెన్ నెంబర్ కన్నా గ్రేటర్ అయితే ట్రూ, ఇఫ్ ఇట్స్ నాట్ గ్రేటర్ దెన్ ఫాల్స్. అర్థమైంది కదా? అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, అలా మనం చెక్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇంకా స్మాల్ ఎగ్జాంపుల్, మీకు ఏంటంటే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మనందరికీ ఓటర్ ఐడీస్ వస్తాయి. ఓటర్ ఐడీస్ అనేది మనందరికి రావడంతో మనం ఏం చేస్తాం, అప్లికేషన్లోకి వెళ్ళి మన నేమ్ టైప్ చేసి ఓటర్ లిస్ట్లో మన నేమ్ వచ్చిందో చెక్ చేస్తాం. అర్థమైంది కదా? ఈ ఓటర్ లిస్ట్లో మన నేమ్ రాకపోతే మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఆఫీస్కి వెళ్ళి మా నేమ్ రాలేదని చెప్పి ఇలాగ మన అప్లికేషన్స్ అనేవి పెడతాం. అంటే ఇక్కడ కూడా చాలా ఇఫ్ కండిషన్ అనేది ఉంటుంది. ఏమవుతుంది, ఇఫ్ యువర్ నేమ్ నాట్ ఇన్ ద ఎలక్షన్ లిస్ట్ దెన్ వాట్ విల్ యూ డూ. అంటే మీరేం చేస్తారు, ఎలక్షన్ లిస్ట్లో మీ నేమ్ అనేది లేకపోతే ఆటోమేటికల్లీ మీరు ఏం చేస్తారంటే ఆఫీస్కి వెళ్ళి అడుగుతారు. అంటే ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అయింది కదా. నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది చేసి చూపిస్తాను. మీకు ఒక లిస్ట్ క్రియేట్ చేసి లిస్ట్లో నేమ్స్ పెట్టి ఆ నేమ్లో మీ నేమ్ లేకపోతే వేరే లిస్ట్లో యాడ్ చేసి ఇవన్నీ మనం చేద్దాం. ముందుగా మనం ఏం తెలుసుకుందాం అంటే ముందుగా మనం కండిషనల్ టెస్ట్ చేయడం అలాగనే తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూస్తే కానీ కండిషనల్ టెస్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే మీ సిస్టంలో పైథాన్ ఐడియల్లీ ఓపెన్ చేసుకోండి. స్టార్ట్లోకి వెళ్ళి పైథాన్ ఐడియల్లీ ఏమైనా ఓపెన్ చేశారు కదా. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే కనుక మీకు ఓపెన్ అవుతుంది. 1 minute. ఐడిఈ పైథాన్. ఓకే, ఓపెన్ అయింది. నేను నా యొక్క షెల్లోకి వెళ్ళా, మీరు కూడా మీరు షెల్లో వెళ్ళండి. ఓకే, కండిషన్ 1 ఏంటంటే నేను ఏ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, మన కండిషన్ నెంబర్ 1 చూద్దాం. అంటే ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తానని, ఏ బి అని వేరియబుల్స్. ఆ 2 వేరియబుల్స్ కండిషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, వేరియబుల్ ఏ ఈక్వల్ టు 10, వేరియబుల్ బి ఈక్వల్ టు 20. బి ఈక్వల్ టు 20. ఇప్పుడు ఏ అంటే 10, బి అంటే 20 అని క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తానంటే బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని చెక్ చేస్తా. బి అనేది ఏ కన్నా గ్రేటర్ దాన్గా ఉందా లేదా ప్రూవ్ చేసి చూపిస్తాం మనం. బి అనేది ఏ కన్నా గ్రేటర్ దాన్ కాదని చెప్పి చూడండి. బి ఈజ్
గ్రేటర్ దెన్ ఏ. నాకు కింద ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. చూసారు కదా, మనం ఒక కండిషన్ రాసాం. ఓకే, కండిషన్స్ అంటే ఏం లేదు, సింపుల్ ఇవే. అంటే 2 వేరియబుల్స్ క్రియేట్ చేసా, ఒక వేరియబుల్ కన్నా ఇంకో వేరియబుల్ గ్రేటర్ దాన్ అయితే ట్రూ వచ్చింది. ఇప్పుడు నేను సింపుల్గా అదే బి లెస్ దాన్ ఏ అని పెడితే ఫాల్స్ వస్తుంది నాకు. ఓకే, అర్థమైందా? గ్రేటర్ దాన్ అనేది ఒక కండిషన్, లెస్ దాన్ అనేది ఒక కండిషన్. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది మనకి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అంటే గ్రేటర్ దెన్ అన్న ఎక్కువ అన్నా అవ్వచ్చు, దాంతో ఈక్వల్ కన్నా ఉండొచ్చు. అది సింబల్ ఆ సింబల్ అలా వాడాలో చూపిస్తాను మీకు. బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా పెట్టాలి. ఏం పెట్టాం కదా, ఇప్పుడు చూడండి ట్రూ వచ్చింది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే సింబల్ ఏంటంటే గ్రేటర్ దెన్ పెట్టి ఈక్వల్ టు దాని పక్కనే రాయాలి మన పైథాన్లో. ఓకే, బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఎస్ ట్రూ, ఎందుకంటే 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి. ఎందుకంటే గ్రేటర్ దెన్ 10 కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ట్రూ అనేది మనకు వస్తుంది. చూసారు కదా, ఏ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ వాడితే కనుక మనకి కండిషన్స్ అనేవి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు దాకా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చూసాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చూసాం. ఇప్పుడు ఏం చూద్దాం అంటే ఈ రెండు ఈక్వలా కాదా? అర్థమైందా మీకు చెప్తుంది? ఏ బి రెండు వాల్యూస్ ఈక్వలా కాదా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరియబుల్ క్రియేట్ చేయాలంటే మనం ఏం వాడతాం? ఈక్వాలిటీ సింబల్ వాడతాం. ఏదైనా వేరియబుల్ నేమ్ పెట్టి ఈక్వాలిటీ పెట్టి పక్కన డేటా టైప్ రాస్తాం ఏదైనా కానీ. బట్ ఇక్కడ ఏం చేయాలి, మనం రెండు ఈక్వలా కాదు తెలుసుకోవాలంటే మనం వాడాల్సింది ఏంటంటే డబుల్ ఈక్వల్ టు. చాలా ఇంపార్టెంట్. ఓకే, డబుల్ ఈక్వల్ టు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏమవుతుందంటే మనం ఒక్కోసారి ఈ కండిషన్ దగ్గర డబుల్ ఈక్వల్ టు కదా సింగిల్ ఈక్వాలిటీ పెట్టి మర్చిపోతాం. మనకి ఎర్ర అక్కడ చాలా వరకు తెలియదు మనకి అసలు ఎందుకు వస్తుంది ఎర్ర అనేది. ఆ ఓవర్లుక్ మన ఏ అనేది ఏం చేస్తుంది అంటే డబుల్ ఈక్వల్ టు ఉన్నాయా లేదని చెప్పి మనం పట్టించుకోం మనం గబుక్మని. సో ఫస్ట్ అసలు మనం చెక్ చేద్దాం ఏ బి రెండు ఈక్వలా కాదా అని చెప్పి. అలా తెలుసుకోవాలంటే మనం వాడాల్సింది ఏంటంటే డబుల్ ఈక్వల్ టు. ఏ ఈక్వల్ టు బి ఫాల్స్. ఎందుకని అది 20 ఇది 10, సో రెండు ఫాల్స్ అవుతాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను కమాండ్, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి డూ సంథింగ్. అంటే ఇఫ్ ఏను బిను వేరియబుల్స్ రెండు ఈక్వల్ అయితే ఈ పని చేయి. సో ఇప్పుడు ఈక్వల్ కాలేదు కాబట్టి ఆ పని అవదు నాకు ఇప్పుడు. అలాగే ఇప్పుడు ఈక్వల్ కాకపోతే, అర్థమైంది మీకు చెప్తుంది, ఈక్వల్ కాకపోతే అన్నదాన్ని మనం ఏమంటాం అంటే నాట్ ఈక్వల్ టు. అర్థమైంది? నాట్ ఈక్వల్ టు సింబల్ ఇక్కడ వేస్తున్నా చూడండి, నాట్ ఈక్వల్ టు సింబల్. ఈ వీడియోలో సింబల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డబుల్ ఈక్వల్ టు వాడాం, మనం నాట్ ఈక్వల్ టు వాడాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాడాం. ఓకే, ఇప్పుడు మనం నాట్ ఈక్వల్ టు సింబల్ ఉంటుందో చూద్దాం. ఏ నాట్ ఈక్వల్ టు బి. నాట్ ఈక్వల్ టు చూసారు కదా, అపోస్ట్ఫీ అనేది ఒకటి వచ్చింది. ఓకే, సారీ అపోస్ట్ఫీ కదా, ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఒకటి వచ్చింది, సారీ. ఇప్పుడు ట్రూ అని వచ్చింది. ఎందుకని ఏ అనేది 30, బి అనేది 20. రెండు ఈక్వల్ అవ్వవు. ఎందుకంటే రెండు వేరే డిఫరెంట్ వేరియబుల్స్. సో ఏ నాట్ ఈక్వల్ టు బి చూసారు, ఏ ఈక్వల్ టు బి అని చూసారు. నెక్స్ట్ మనం ఇంకోటి ఏం తెలుసుకుందామంటే ఒక వేరియబుల్ అనేది ఒక లిస్ట్లో ఉందా లేదా తెలుసుకుందాం. ఓకే, ఒక వేరియబుల్ అనేది ఒక లిస్ట్లో ఉందా లేదా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక లిస్ట్ అనేది మనం క్రియేట్ చేద్దాం. లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనం వాడాల్సింది ఏంటంటే చూపిస్తాను. L1 అని చెప్పి L1 ఈక్వల్ టు లిస్ట్ని పెట్టి 1, 2, 3, 4, 5. ఓకే, L1 అని ప్రింట్ చేయగానే మనకి ఒక లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ లిస్ట్లో మనకి ఈ బి కానీ ఏ కానీ ఎలిమెంట్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను చెక్ చేయాలంటే చూడండి, ఇంకొకటి కీవర్డ్ ఏంటంటే ఇన్. ఓకే, ఏ ఇన్ L1. అర్థమైందా? ఏ ఇన్ L1 అనగానే ఫాల్స్ వచ్చింది నాకు. ఎందుకని ఏ అనేది L1లో లేదు. సో ఏ అనేది L1లో లేకపోతే మనకు ఫాల్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా, ఏ నాట్ ఇన్ L1. ఎస్ ట్రూ అది. ఎందుకని ఏ అనేది L1లో లేదు, 20 అనేది L1 అనే లిస్ట్లో లేదు. సో ఏ నాట్ ఇన్ L1. చూసారు కదా, నాకు ట్రూ అనేది వచ్చింది. సో గైస్, కండిషన్స్ అంటే ఇవి. ఈ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ నాట్ ఇన్, ఏ ఇన్ అని ఉన్నాయి కదా, ఇవి మనం లిస్టులో చాలా హెవీగా ఉపయోగిస్తాం. వీటి వల్లే ఎక్కువ మనకి ఉపయోగం ఉంటుంది. అలాగని మిగతా ఉపయోగించమని అర్థమైతే ఏం కాదు. ఒకసారి మనం ఏమేమి నేర్చుకున్నాం ఇప్పుడు దాకా చూద్దాం. ఫస్ట్ మనం 2 వేరియబుల్స్ అలా క్రియేట్ చేయాలో చూసాం. అలాగే గ్రేటర్ దాన్ సింబల్ చూసాం, లెస్ దాన్ సింబల్ చూసాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇన్, నాట్ ఈక్వల్ టు. ఓకే, ఈ సింబల్స్ మాత్రం చూసాం. ఇవన్నీ కండిషన్స్ ఫ్రెండ్స్. ఈ కండిషన్స్ అనేవి మనకు ట్రూ అయితే అప్పుడు ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవుద్ది, ఫాల్స్ అయితే ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవ్వదు. చూసారు కదా, ఇప్పుడు కండిషన్స్ అనేవి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక కండిషన్ రాద్దాం. ఒక కండిషన్ రాసి ఆ కండిషన్ అనేది వర్క్ ఎలా అవుతుందో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే ఒక కండిషన్ అనేది వర్క్ అయితే మనం యాపిల్ అనే స్ట్రింగ్ని ప్రింట్ చేద్దాం. వర్క్ అవ్వకపోతే ఆరెంజ్ అనే స్ట్రింగ్ని ప్రింట్ చేద్దాం. ఓకే, అలా ఇఫ్ సింటాక్స్ అనేది ఎలా రాయాలో సింటాక్స్ అనేది చూడండి ఫ్రెండ్స్. సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సింటాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ అండంకి ఫస్ట్ ఏంటంటే సింటాక్స్ ఇఫ్ అని పెట్టి, ఇప్పుడు ఇఫ్ పక్కన కండిషన్ రాయాలి. అర్థమైందా? ఇఫ్ పక్కనే కండిషన్ రాయాలి. ఇప్పుడు ఇఫ్ పక్కన నేను కండిషన్ ఏం రాస్తున్నా చూడండి, ఇఫ్ ఏ ఇన్ L1. అర్థమైందా? ఏ ఇన్ L1 ఉందా లేదు, ఫాల్స్. సో నేనేం చేస్తున్నా, కోలన్ పెట్టా. అర్థమైందా? సింటాక్స్ చూడండి, ఇఫ్
కండిషన్ కోలన్. ఈ కండిషన్ దగ్గర మీరు ఏదైనా పెట్టచ్చు, ఏ ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు సి, ఏదైనా పెట్టచ్చు. అర్థమైంది కదా. కామన్ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ వేసి అండర్లైన్ కోలన్ ఎంటర్ చేయగానే ఇప్పుడు చిన్న టాపిక్ వస్తుంది, చూద్దాం మనం ఏంటి ఆ టాపిక్. నేను చూసారు కదా, ఎంటర్ చేయగానే మీరు నాకు కర్సర్ చూస్తే కనుక కర్సర్ అనేది 4 స్పేసెస్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంది. అది మీద 4 స్పేసెస్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంది. ఏంటిది, దీన్ని ఏమంటాం అంటే మనం ఇండెంటేషన్ అంటాం. ఓకే, ఇది ఇక్కడ వేస్తున్నాను నేను, చూడండి ఇండెంటేషన్. ఏంటి ఇండెంటేషన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఒక లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 4 స్పేసెస్ తీసుకుంటే దాన్ని ఇండెంటేషన్ అంటాం. మనకి ఎందుకు ఇండెంటేషన్, ఎందుకని ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, మీరు ఈ కాలమ్కి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అదే ఇండెంటేషన్ తీసుకుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఇప్పుడు రాసే కోడ్ ఏదైతే ఉందో అది మొత్తం ఈ ఇఫ్ కండిషన్కి చెందుద్ది అని అర్థమైంది కదా. ఇప్పుడు రాసే కోడ్ ఏదైతే ఉందో మొత్తం అంతా ఈ ఇఫ్ కండిషన్లోనే ఉంటుంది. దానికోసం మనం ఇండెంటేషన్ అనేది తీసుకొచ్చాం. అదే కనుక ఇఫ్ కింద అదే లైన్లో రాస్తే మనకి అది ఇఫ్ కండిషన్లో ఉండదు కదా. ఒక కండిషన్ రాసాం, ఆ కండిషన్లో చేయాల్సిన వర్క్ని మరి ఇండెంటేషన్ తీసుకోవాలి. ఈ ఇండెంటేషన్ ఏం చెప్పొద్దంటే పైన ఉన్న నేమ్కి పైన ఉన్న ప్రోగ్రాంలోనే ఇవన్నీ పనిచేస్తాయని, పైన ఉన్న కండిషన్ వర్క్ అయితేనే మేము పనిచేస్తామని చెప్పి ఈ ఇండెంటేషన్ అనేది తెలియజేస్తుంది. ఈ ఇండెంటేషన్ అనేది చాలాసార్లు రిపీట్ అవుతుంది మన అందరికీ. ఎందుకంటే ఇవ్వకుండా చూసుకోము మనం 4 స్పేసెస్ ఇవ్వకపోవడం. కొన్ని నాటిలో అయితే మనకు ఆటోమేటిక్ 4 స్పేసెస్ అనేది షెల్ ఐడిఎల్ఈని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, నేనైతే ఇప్పుడు కండిషన్ అనేది రాస్తా. ప్రింట్ ఆరెంజ్ అనే స్ట్రింగ్ కాబట్టి రెండు కొటేషన్స్ ఓపెన్ చేసా. ఇప్పుడు మనకి బయటికి రావాలంటే డబుల్ ఎంటర్ చేయండి. అర్థమైందా. డబుల్ ఎంటర్ చేయగానే బయటకు వస్తారు. మీరు చూసినట్లయితే మీరు ఇఫ్ ఏ ఇన్ 11 ప్రింట్ ఆరెంజ్ అన్న, ఏ ఇన్ 11 అంటే మనకి ఏమొచ్చింది, ఇందాక ఈ లైన్ చూస్తే కనుక మీరు ఫాల్స్ వచ్చింది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అదే కండిషన్ కాపీ చేసి మళ్ళీ రాస్తాను. చూడండి, కంట్రోల్ సి కాపీ చేశాను, పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే నాట్ ఇన్, నేను ఇది వర్క్ అవుద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. ఎస్, ఆరెంజ్ అని ప్రింట్ అయింది. అవుట్పుట్ చూసారు కదా మీరు. అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అక్కడ. ఇఫ్ కండిషన్ ట్రూ దెన్ డూ సంథింగ్. అలాగే ఇఫ్ కండిషన్ ట్రూ అయింది, దాని కింద ఉన్న ఇండెంటేషన్ తీసుకుంది, ఆ ఇండెంటేషన్లో ప్రింట్ ఆరెంజ్ అని రాసింది కాబట్టి అది ఆరెంజ్ అని ప్రింట్ అయింది. ఫ్రెండ్స్, అలా ప్రోగ్రామింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక పాత్ని మనం సెట్ చేయడమే. అంటే ఎలాగంటే నువ్వు ఆ దారిలో నుంచి ఈ దారిలో రా అని చెప్పి అలా ఒక పాత్ని మనం సెట్ చేయడమే. చూసారు కదా ఇక్కడ ఏమవుతుంది, మొత్తం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ 1 ఏమి ఇచ్చా, ఇఫ్ కండిషన్ ఇచ్చా. ఆ ఇఫ్ కండిషన్ ప్రూవ్ అయితే దాని మీద డిపెండ్ అయ్యి ఇంకో కండిషన్ ఇచ్చాను నేను. అలాగా ఇంటర్లింకింగ్ వెళ్తానే ఉంటుంది ఈ ప్రోగ్రామింగ్ అనేది. ఓకే, మనం చూస్తే కనుక మనకి ఇక్కడ ఆరెంజ్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎల్స్ కమాండ్ చెప్తాను మీకు. ఓకే, ఎల్స్ కమాండ్ అనేది ఎలా వాడదామని చెప్తా. ఇందాక మనం చూస్తే కనుక ఈ కమాండ్ వాడితే మనకి అవుట్పుట్ అనేది రాలా, ఎందుకని ఆ కమాండ్ అనేది ఫాల్స్. ఇప్పుడు నేనేం రాస్తానంటే ఎల్స్, అర్థమైందా, ఎల్స్ ప్రింట్ యాపిల్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్స్ అనేది ఎప్పుడు ఇఫ్ కండిషన్ లేకుండా రాయకూడదు. ఎల్స్ అనేది ఇఫ్ కండిషన్ లేకుండా రాస్తే ఏమవుద్దంటే మీకు అవుట్పుట్ అనేది, ఎందుకంటే కండిషన్ వల్లే మనకి ఎల్స్ రావాలి. అదే కండిషన్ జరగకపోతే ఎల్స్లోకి వెళ్తున్నాం. అలాంటప్పుడు కండిషన్ లేకుండా మీరు ఎల్స్ అనేది ఎలా రాయగలుగుతారు విడిగానే. సో ఈ ఎల్స్ అనేది ఎప్పుడు టైల్ లాగా తోకలాగా దానికి మళ్ళీ ఉండాలి. నేను ఒక ఎంటర్ చేశా, 2 ఎంటర్స్ చేయగానే నాకు యాపిల్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే నాకు యాపిల్ ప్రింట్ అయింది, ఎందుకంటే ఆ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి నాకు యాపిల్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఇఫ్ కండిషన్ మీద డిపెండ్ ఎల్స్ కండిషన్ అనేది ఉంది. ఈ ఎల్స్ అనేది ఇఫ్ అనేది ఎప్పుడు కామన్గా కలిసే ఉంటాయి. ఎందుకనే మనం ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ అని అంటాం మన పైథాన్లో. చూసారు కదా, నేను ఏం చేసాను ఫస్ట్ లైన్లో ఇఫ్ ఏ ఇన్ 11 ప్రింట్ ఆరెంజ్ ఎల్స్ ప్రింట్ యాపిల్. అంటే నేను టూ కోడ్స్ రాసా, 2 కోడ్స్ కింద ఒక స్టేట్మెంట్ పెట్టా, ప్రింట్ అనే ఫంక్షన్ వాడాను నేను. సో నాకు యాపిల్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు దాకా మనం ఇఫ్ కండిషన్ చూసాం, ఎల్స్ కండిషన్ చూసాం. ఇప్పుడు ఏం చూస్తామంటే ఎల్ ఇఫ్. ఓకే, ఈ ఎల్ ఇఫ్ అనేది ఏంటి, ఎల్స్కి ఇఫ్కి మధ్యలో ఉందంటే ఇఫ్ కండిషన్ జరగకపోతే ఇంకో కండిషన్ పెట్టాలంటే మనం దానికి ఏంటంటే ఎల్ ఇఫ్ అని పెడతాం. ఓకే, 2 కండిషన్స్. ఇందాక మనం అనుకున్నాం కదా గ్రేడ్స్ గురించి, ఆ గ్రేడ్స్ అనేది మనం ఇక్కడ రాసి దాన్ని డీల్ చేద్దాం. ఏమంటున్నానంటే S1 = 90. ఓకే, S1 = 90. స్టూడెంట్ వాడికి మార్క్స్ ఎన్ని వచ్చినాయి, 90 వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇఫ్ S1 > 95 అబవ్ ఉంటేనే నేను ఏ గ్రేడ్ ఇస్తా. ప్రింట్ క్యాపిటల్ ఏ ప్రింట్ అన్న తర్వాత ఇప్పుడు ఒక ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నానంటే ఎల్ఈఫ్. చూసారుగా ఫ్రెండ్స్, దీని యొక్క నేమ్ ఎలా ఉందో చూడండి, ఇక్కడ వేస్తున్నాను ఎల్ఈఫ్. ఓకే, ఎల్ఈఫ్ సేమ్ మళ్ళీ కండిషన్ రాయాలి. S1 > 90 ప్రింట్ బి.
అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఇంకో కమాండ్ ఏం రాస్తున్నానంటే ఎల్స్ S1 గ్రేటర్ దెన్ 60. సారీ, చిన్న ఎర్రర్ వచ్చింది, మొత్తం కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఎల్ఈఫ్ వాట్ హ్యాపెనింగ్ ఇఫ్ అనేది వచ్చింది, ఎల్స్ అనేది వచ్చింది, చూస్తాను సింటాక్స్. ఓకే అర్థమైంది నాకు. కంట్రోల్ వి, ఎల్స్ S1 గ్రేటర్ దాన్ 60. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అనేది నేను చూసి చెప్తాను మీకు. ప్రస్తుతానికి అయితే ఇఫ్ కండిషన్ అనేది ఎల్స్ కండిషన్ అనేది ఎలా వాడాలో చూడండి. ఎల్ఇఫ్ అనే కండిషన్కి ఎర్రర్ వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో నుంచి మనం ఈ పైథాన్ ఐడిఎల్ఈలో వర్క్ చేయట్లేదు. అంటే ఏం చేస్తున్నాం అంటే, మనం ఈ పైథాన్ ఐడిఎల్ఈ వర్క్ చేయకుండా మనకి థర్డ్ పార్టీస్ ఏంటంటే ఎడిటర్స్ ఉంటాయి. అది ఏంటి ఎడిటర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నారు, మన ఎంటర్ చేయగానే కోడ్ అనేది వర్క్ అయిపోతుంది. అంటే లైన్ టు లైన్ కోడ్ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది ఇక్కడ. అలా రాకుండా ఆ ఎడిటర్స్ వాడితే మనకి ఏంటంటే ఫుల్ సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ రాసుకుని దాంట్లో నుంచి మీరు అవుట్పుట్ తీసుకురావచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఈ కండిషన్ అనేది మీకు వర్క్ అయ్యేలా చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కంట్రోల్ సి, ఏం చేస్తానంటే న్యూ ఫైల్ ఓపెన్ చేశాను నేను. ఈ న్యూ ఫైల్లో నేను మొత్తం పేస్ట్ చేశాను ఇక్కడ, అర్థమైంది కదా. ఈ న్యూ ఫైల్లో మొత్తం పేస్ట్ చేశాను నేను. ఎల్స్ అని పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రింట్ సి. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏమేమి రాస్తున్నాను, ఇఫ్ కండిషన్ పెట్టా ఫస్ట్ లైన్లో, ప్రింట్ ఏ అని పెట్టా. అంటే ఇఫ్ కండిషన్ వర్క్ అయితే ఎల్ఈఫ్ అంటే 95 మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే ఏ గ్రేడ్ ఇమ్మన్నా, 90 మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే బి గ్రేడ్ ఇమ్మన్నా, 60 అలా ఏమి కాకపోతే సి గ్రేడ్ ఇమ్మన్నా, రెండు కాకపోతే. సో ఇప్పుడు మనం ఒక ఫైల్ ఓపెన్ చేసాం కదా, ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ ఫైల్ రన్ చేయడం ఎలా చూసినట్లయితే మీకు టాప్లో రన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రన్ మీద క్లిక్ చేయగానే మీకు రన్ మాడ్యూల్ అని ఉంటుంది, అర్థమైంది కదా. ఆ రన్ మాడ్యూల్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ ఫైల్ని సేవ్ చేయమని అడుగుతుంది. ఈ ఫైల్ మనం సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఏదో ఒకటి నేను సేవ్ చేస్తున్నాను, క్లాస్ అని సేవ్ చేశాను నేను. చూస్తే కనుక మనకి S1 is not defined. ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఎక్కడ వచ్చిందో అనేది. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే నేను S1 = 90 మళ్ళీ రన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి అవుట్పుట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, చూసారు కదా మనకి అవుట్పుట్ అనేది సి అనేది వచ్చింది. ఎందుకని మనకి అవుట్పుట్ సి అనేది వచ్చిందో చూద్దాం. మనం ప్రోగ్రామింగ్ మనం క్రాక్ చేద్దాం. చూసారు కదా, ఇఫ్ కండిషన్ ఏమి ఇచ్చాను నేను, S1 గ్రేటర్ దాన్ 95 కన్నా ఎక్కువ ఉంటే ఏ గ్రేడ్ ఇమ్మన్నా, అదే 90 కన్నా ఎక్కువ ఉంటే బి గ్రేడ్ ఇమ్మన్నా. 90 కన్నా ఎక్కువ లేకపోతే సి గ్రేడ్ వస్తుంది మరి ఇంకా, ఎందుకంటే ఆ ఉన్న కండిషన్ 2 గ్రేటర్ దాన్ 95 గ్రేటర్ దాన్ 90. ఈ రెండు కండిషన్ ఫాల్స్ కదా. మరి 90 అంటే 90 గ్రేటర్ దాన్ 95 కాదు, 90 గ్రేటర్ దాన్ 90 కాదు. ఎందుకంటే మనకి ఇచ్చిన గ్రేటర్ దాన్ 90 ఇచ్చాం, ఈక్వల్ టు 90 ఇస్తే మనకు వర్క్ అయ్యేది. బట్ ఓన్లీ గ్రేటర్ దాన్ పెట్టాయి కాబట్టి 90 కన్నా ఎక్కువ ఉండాలి, 90 ఉన్నా వర్క్ అవ్వదు. సో మనకు అవుట్పుట్ అనేది సి అనేది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా, క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి. ఓకే, చూసారు కదా మనం ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ కండిషన్ అనేది ఎలా వాడాలో. ఈ మూడు కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వీటి మీద మీకు అప్లికేషన్స్ చెప్తాను ఎలా చేస్తాం అనేది. ఒక లిస్ట్ క్రియేట్ చేస్తా. ఆ లిస్ట్లో మనం 10 నేమ్స్ పెడదాం. పెట్టి ఈ 10 నేమ్స్లో ఎవరికైనా ఏజ్ అనేది ఎంత ఒక సర్టెన్ ఏజ్ కన్నా ఎక్కువ ఉంటే కనుక వాళ్ళని తీసుకొచ్చి వేరే లిస్ట్లో యాడ్ చేద్దాం. ఇవన్నీ ఇఫ్ కండిషన్ వల్ల జరుగుతాయి. మెయిన్లీ మనకి ఎక్కువ వాడేది ఏంటంటే ఇఫ్, ఎల్స్. ఈ ఎల్ఇఫ్ కూడా థర్డ్ కండిషన్ ఉంటేనే వాడతాం మనం. ఎందుకంటే మనకి ఒక కండిషన్ జరగకపోతే ఎల్స్కి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. ఇంకొక కండిషన్ కూడా ఉంది అంటే అప్పుడు మనం దీనికి వస్తాం. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.